హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ప్రేమలో పడేసావే' ఎపిసోడ్ 10. నేను బయటికి వచ్చేసరికి అభి గారు కార్ స్టార్ట్ చేసి మరీ వెయిట్ చేస్తూ ఉన్నారు. నేనిక వెళ్ళి కార్‌లో కూర్చుని ఉన్నా సైలెంట్‌గా. కానీ మన నోరు కుదురుగా ఉండదుగా. అందుకే "మీకు నా నంబర్ ఎలా తెలుసు? ఇంకా నేను బయటున్నానని ఎలా తెలుసు? మీరు ఆఫీస్‌లో ఉంటారు కదా" అని అడిగాను. "నువ్వేమైనా ప్రైమ్ మినిస్టర్‌వా? నీ నంబర్ నాకు దొరక్కపోవడానికి" అన్నాడు డ్రైవింగ్ చేస్తూనే. ఎంత బలుపు! నన్నలా చీప్‌గా తీసి పారేశాడు వేస్ట్ ఫెలో. అయినా నేనక్కడ కూర్చున్నానని మీకెలా తెలిసింది? అన్నాను వదిలిపెట్టకుండా. "ఇంట్లోకి రా చెప్తాను" అని కార్ ఆపి అభిగారు ఫాస్ట్‌గా ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఈయనేంటి అంత స్పీడ్‌గా వెళ్ళిపోయారు అని నేను కూడా నా బ్యాగ్ తగిలించుకొని వెళ్ళాను ఇంట్లోకి. నేనిక ఇంట్లోకి వెళ్ళడమే ఆలస్యం. డోర్ దడేల్మని వేసి నన్ను డోర్‌కి లాక్ చేశారు. అసలేం జరిగిందో నాకు తెలిసేలోపు ఆయన నాకు అతి దగ్గరగా ఉన్నారు. నా కళ్ళని ఇంకా పెద్దవి చేసి చూస్తున్న ఆయనని షాకింగ్‌గా. "నువ్వు క్లాస్‌లో ఉండగా అలా బయటికెందుకు వచ్చావు యుక్త? సరే వచ్చావే అనుకో. నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించుకోవా?" అన్నాడు చాలా గట్టిగా. ఆయన అలా నా మీద అరుస్తూ ఉంటే నాకేడుపొస్తుంది. ఫస్ట్ టైమ్ ఇలా నా మీద ఒకరు అరవడం. నేను ఏడుపు ఆపుకుంటూ ఆయనని చూస్తూ ఉంటే, "ఏంటి మూగదానివా? మాటలు రావా నీకు? అడిగిన దానికి ఆన్సర్ చెయ్" అన్నాడు మళ్ళీ. "నేనిప్పుడు ఏం చేశాను అని మీరలా అరుస్తూ ఉన్నారు నా మీద" అన్నాను నేను చిన్నగా. "ఏం చేశావా? నిన్ను అబ్బాయిలు అలా టీజ్ చేస్తూ ఉంటే కూడా సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోవడమేనా?" అన్నాడు. ఓహ్! కాలేజ్‌లో సీనియర్స్ చిన్నగా ర్యాగింగ్‌లా చేస్తే నేను లైట్ తీసుకున్నాను. నేనసలు ఆ విషయమే పట్టించుకోలేదు. కానీ అది ఈయనకి ఎలా తెలిసిందో మరి. అసలు నన్నంటే ఈయనకెందుకంత నొప్పి? ఎందుకంట? అనుకొని మరి ఏం చేయమంటారు? వాళ్ళతో గొడవ పెట్టుకోమంటారా? కాలేజ్‌లో అవన్నీ కామన్ కదా! నేనే ఎందుకులే అని సైలెంట్‌గా ఉన్నాను అని చెప్పాను. ఏంటి కామనా? అది వేరే వాళ్ళ విషయంలో అవ్వచ్చు. నీ విషయంలో కాదు యుక్త అన్నాడు బేస్ వాయిస్‌లో. ఆ వాయిస్‌కే నాకు చాలా భయం వేసింది. ఎందుకు నా విషయంలో కాదు? అయినా నేనేం స్పెషల్ కాదు కదా వాళ్ళకి. అయినా వాళ్ళు నన్నంటే మీకెందుకంత కోపం? అని అడిగాను ధైర్యం చేసి. అంతే. ఆయనకి కోపం వచ్చినట్టు తెలుస్తుంది నాకు. ఆయన మెడ మీద నరాలు తేలాయి. కళ్ళు ఎర్రగా అయ్యాయి. నన్ను చాలా అంటే చాలా చాలా కోపంగా చూస్తూ నా చెంపలని గట్టిగా ఆయన చేతులతో వత్తి పట్టుకొని "ఏది ఇంకొకసారి అను" అన్నాడు. అమ్మో! నా దవడలు చాలా నొప్పి పుడుతున్నాయి. అంత గట్టిగా పట్టుకున్నారు. "నిన్ను అంటే నాకెందుకా? ఇంకొక్కసారి ఈ మాట అనడానికి కూడా డేర్ చేయకు యుక్త. నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు" అన్నారు. నేను అన్న దాంట్లో తప్పేముందో నాకర్థం కాలేదు అసలు. ఆయన పట్టు కాస్త వదులు చేయగానే నేను ఆయన చేతిని నెట్టేసి, "నేనన్న దాంట్లో ఏం తప్పుంది అభిగారు? అవును. వాళ్ళు నన్నే అన్నారు కదా! ఇందులో మీకేం సంబంధం? నన్నంటే మీకెందుకు?" అని మళ్ళీ నేను కోపంగా అరిచేశాను. ఆయన ఇక కోపం ఆపుకోలేక నా మీద కోపాన్ని అంతా వాల్‌కి ఉన్న సీనరీపై చూపించి దానికి ఒక పంచ్ ఇచ్చాడు. అది కింద పడి 100 ముక్కలు అయ్యింది. వామ్మో! అదే ప్లేస్‌లో నేనుంటే నేను చచ్చి ఇప్పటికి 2 నిమిషాలు అయ్యేది ఖచ్చితంగా. స్వర్గంలో ఉన్న మా అమ్మ దగ్గరికే వెళ్ళేదాన్ని కన్ఫర్మ్‌గా. నాకిక చచ్చేంత భయం వేసింది ఆయన కోపాన్ని చూసి. ఆయన చేతికి గాయం అయ్యి చిన్నగా బ్లడ్ వస్తుంది. అది చూసి నేను అయ్యో! బ్లడొస్తుంది అని అభిగారి చెయ్యి పట్టుకోబోయాను. ఆయన ఆ చెయ్యిని నాకు అందకుండా వెనక్కి తీసుకొని నన్నింకా ఇంకా ఎక్కువగా కోపంగా చూస్తూ ఆయన ఎడమ చెయ్యితో నా తల వెనక గట్టిగా పట్టుకొని "నాకెందుకు అని అడుగుతూ ఉన్నావు కదా! నీకిప్పుడు సమాధానం కావాలి కదా! ఇస్తాను ఉండు" అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా పెదాలని ఆయన పెదాలతో గట్టిగా బంధించేశారు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇది ముద్దా? ఏమో నేను ఒప్పుకోలేకపోతున్నాను. అసలు నా పర్మిషన్ లేకుండా నన్ను ఎలా ముద్దు పెట్టుకుంటారు ఈయన? నా గురించి ఏమనుకుంటున్నాడు అసలు? నేనివన్నీ ఆలోచించేలోపు నా పెదాలు ఆయన పంటి కింద బలి అవుతున్నాయి. మరీ డీప్‌గా కిస్ చేస్తూ ఉన్నారు. ఎంతలా అంటే
అసలు నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా లేదు. ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. లాస్ట్‌కి నేను కళ్ళు తేలేసే టైంలో నా పెదాలని వదిలి, నా నుదురుకి ఆయన నుదురు ఆనించి, నా మెడ చుట్టూ రక్తం కారుతున్నా చెయ్యి వేసి పట్టుకున్నారు. నేను నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అవ్వడంతో వేగంగా శ్వాస తీసుకుంటున్నాను. ఆయన కూడా నాలానే శ్వాస తీసుకుంటూ నా కళ్ళల్లోకే షార్ప్‌గా చూస్తున్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.